మీరు కూర్చోండి. ఒక అమ్మాయిని ఎంతమందికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావయ్యా? అయ్యో పంతులు, ఈ మ్యాటర్ కుట్టడమా? నీకు తెలియదయ్యా, నేనే ఒరిజినల్ పెళ్లి కొడుకుని. వీడిని పంపించండి అయ్యా. నీకు పెళ్ళా? అయితే 2 మీటర్లు అవుతుంది. కూర్చున్నాండి, మీరు కూర్చోండి. పంతులు గారు తాళి ఇస్తున్నానయ్యా. ఆమె మెడలో తాళి కట్టామంటే ఇక్కడ నీ మెడ ఎగిరిపోద్దు, జాగ్రత్త. వెళ్ళిపో. పెళ్లి పీటల మీదే పాల కట్టేలా ఉన్నారే. పెళ్లి కొడుకు అంటే ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు కాదు. మీరందరూ టెన్షన్ లో ఉన్నట్టున్నారు. ఫ్రీగా ఉంటే రండి, కాఫీ తాగుదాం. రే, ఎలా రాసి పెట్టుందో అలాగే జరుగుతుందిరా. ఒక విధంగా పెళ్లి కూడా చేసేసాం రా. కూర్చో. ఏమో ఇతన్నే కదా అళి కట్టినిస్తారా? ముహూర్తానికి టైం అవుతుంది బాబు. టైట్ గా 3 ముళ్ళు వేయి, హాయిగా ఉంటావు. తీసుకో తీసుకో బాబు. భజంతుడు మామా, తనంతేగాని నువ్వు కట్టరా తాళి. నువ్వు కట్రా, కట్టి చూడరా. టైం బాంబ్. పదండి. ఎవ్వరూ కదలకూడదు. నొక్కానంటే ఈ జనం మొత్తం మరుగయ్యా. ఈ పడికిరాని ఎదల కోసం మనం అందరూ కట్టుకుని చచ్చిపోదాం. వద్దమ్మా, ఈ పాప నాతోనే పోవాలి. వద్దమ్మా. నచ్చని వారితో నాకు పెళ్ళెందుకు చేశారు డాడీ? జీవితాంతం నీ కూతురుగా ఉండిపోయేదానిగా. అమ్మా అమ్మా, అలా మాట్లాడొద్దమ్మా. ఎన్ననుకున్నా నువ్వే మా ఇంటి కోడలివి. నో సెంటిమెంట్స్, ఓన్లీ యాక్షన్. దగ్గరికి రావద్దు. ఆపిల్, ఒక నిమిషం. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నీకు ఏ రోజైతే దూరం అయ్యానో ఆ రోజే నీ విలువ తెలుసుకున్నాను. నిన్ను చాలా బాధ పెట్టాను. సారీ, నన్ను క్షమించు. నేను ఎప్పటికీ నీ భర్తగానే ఉండిపోవాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ. నిజంగానా బావా? నీ మీద ఒట్టు. అయితే ఇదెందుకు? వద్దు మావయ్య. అల్లుడు, మా హనీమూన్ కోసం 2 టికెట్లు బుక్ చేయండి మావయ్య. 2 టికెట్లు అల్లుడు? 8 టికెట్లు బుక్ చేస్తాను. జాలీగా ఎంజాయ్ చేయండి. ఓకే బావా, ఐ లవ్ యూ. భజంత్రీలు మాంగళ్యం తంతునానేనా. నువ్వేంట్రా ఇలా వచ్చావు? పెళ్లి కొడుకులో నేను ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో ఎవరికి తెలీదు, కానీ రావాల్సిన టైంలో కరెక్ట్ గా వస్తాను. డయానా ఎక్కడ్రా? అది కొత్తగా వచ్చిన ఆఫీస్ బాయ్ కి లైన్ వేసింది. అదే పత్రంతో నా తల పగల కొట్టాలనుకుంది. అక్కడి నుంచి ఎస్కేప్ అయి ఇక్కడికి వచ్చాను. అవును, మీకు ఆడవాళ్ళంటే పడదు కదా, ఎలా ఒకటయ్యారు? మిమ్మల్ని జంటలుగా చూస్తుంటే నా కడుపులో మంట. ఏరా? ఎందుకంటే నేను ఇప్పుడు ఒంటరివాణ్ణి అయిపోయాను. టీచర్ చార్లెస్, దేవుడా నువ్వు ఉన్నావు. చార్లెస్. ఎప్పుడో విడిపోయిన పక్షులు ఇప్పుడు ఒక్కటయ్యాయి. ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల చార్లెస్ కుమారి టీచర్ లాంటి దొంగ ప్రేమికులు ఉంటూనే ఉన్నారు. ఎక్కడికెళ్ళినా సరే